బాబూజీ దివ్యత్వపు స్థాయిని వాస్తవికతగా గుర్తించలేదు. ఆయన అందరూ అనుకున్నట్లుగా కాక దాన్ని అనంతం వైపు అని మాత్రం అన్నారు. అంటే మనం సత్యపథంలో ఆగకుండా పురోగమించటమే అది. మీరు ఒక పర్వతాన్ని అధిరోహిస్తుంటే ప్రతిక్షణం మీ టార్గెట్ మారుతుంటుంది. కానీ సత్యపథానికి బాబూజీ ఒక హద్దును నిర్ణయించలేదు. అంటే ఇప్పటిదాకా వారు చెప్పిన తేజోమండలంలోని 7 వలయాలు కాకుండా ఇంకా ఏమైనా ఉండవచ్చునని, రాబోయే తరాల వారు వాటిని పరిశోధించి తెలుసుకోవాలి అని ఆ విషయాన్ని భావితరాల వారికి విడిచిపెట్టారు. సహజ మార్గం గురించి భావితరాల వారి పరిశోధనాంశం ఇదే.